బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. బావా నిశ్చితార్థం రోజు పళ్ళుని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా, నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉంటావే. నిన్ను అనవసరంగా తోలకపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు. వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా, మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను అన్ని ఏంటి? లడర్ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫ కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మా నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంటే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు, వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసుండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను, నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్, డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు, అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు, నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది, మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా, ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి. నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్. నీ గేమ్ నాది, నా గేమ్ నీది. ప్లే. ఫోన్ తీయవయ్యా. హలో, సాబ్ కో ఫోన్ దే. మీకే ఫోను, సాబ్ కా ఫోన్ దే అన్నాడు. హలో, ముబారక్ సాబ్. క్యారే, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిందేట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది. 1 గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. 1 గంటలోనా? అరే 1 గంటలో ఏం జరుగుతుందిరా? అరే 1 గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవబోతున్నాడు. అందరికి వెళ్ళి స్వీట్ పంచు. పట్టుకో పట్టుకో. రా 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 రా. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित. హలో హలో హలో. మీను, ఏ మీను, ఎవరు? మీను, హలో. మీను
ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ క్రిష్ క్రిష్ ఏం బావగారు ఫూల్ అయ్యారా? మీ మీను 4 రోజులు మీరు టెన్షన్ పెట్టారు, మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేసాం. క్రిష్ కోపమా? నా కొడుకులు వదిలేలేరు. దిగు దిగు. కట్ట మైసమ్మ మీదట్టు. ఎకో ఎకో. ఎవరాళ్ళు? నిన్నే. వాటర్ కావాలి. ఇప్పుడే నేను చెప్పేవాళ్ళు. తెలీదు. తెలీదంటే ఎవరిని చేసేస్తున్నారు వాళ్ళు? తెలీదు క్రిష్. నిజంగా తెలీదు? తెలీదు.
ఏదో ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఎరా రే ఎక్కడున్నావు? ఎంపీ సింహాచలం ఇంటి ముందు. అక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఇటే వచ్చావు కదా, నీకు అన్న ఉద్యమని ఫుల్ పేమెంట్ కట్టి అంబులెన్స్ తో వెయిట్ చేస్తున్నాను. రే సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర. అక్కడికి ఎందుకు? నేను తర్వాత చెప్తాను, రా తొందరగా బయలుదేరు. వస్తున్నాను. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో. అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి. నువ్వేం చెప్పల్లా. మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు, ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చ వాళ్ళ నోట చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అది అయ్యో పడుపు, నీకు హెల్ప్ చేయవా? దా. మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏ అడిగినా సరే ఓకే చెప్పాయి. ఓకే. నాకు కాదు, ఆవిడకి. బాగుండాదా? ఓకే. మరి ఇదో ఓకే. ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. ఓకే. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పెడతా ఉండాడుగా, ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఓకే. ఎందు మద్దు గారు, ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేంది? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంటి తోలకపోకపోతే రేపొద్దున వాళ్ళ నాయన ఏమనుకుంటాడు కదమ్మి? ఓకే. యో ఏందట్ట చూతండా దా, ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా. దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. ఓకే. దా అమ్మి, కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఓకే. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించు. ఓకే సరేనా? ఓకే. ఓకే. అమ్మే, అదికోసం అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికిడి తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. वेरी वेरी बैड जॉब. बहुत गलत किया तुम लोगों ने. ए डॉक्टर సార్, నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తున్నావు? అంటే మీకు 2 ఇస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్. ఒకేసారి 10 చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్. అయితే ఈడికి 10 ఈడికి 10 ఈడికి 10 చెయ్. వీళ్ళకి 10 సూత్రం ఎందుకు భయ్యా టైం వేస్ట్? ఏరా, నా తమ్ముడు నీకెంత మంచి క్లూ ఇచ్చినాడు. నీ వదిలేసి వచ్చిన పిల్ల దాని తాత కన్నల సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్ వెళ్తుందో తెలుసుకోమన్నాడు. నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుక్కొని దాన్ని 1 గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు. ఏదిరా, నువ్వు ఆ పిల్లను తల్లిని తీసుకొని వచ్చుంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు కదరా. సార్, వీడు ఇంకా బతికే ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్దామా సార్? హాస్పిటల్ కి తీసుకెళ్తాడంట. చెప్. బంట్లు సరిగ్గా పనిచేయలేనప్పుడు రాజే బరిలోకి దిగుతాడు. ఆ పిల్లని నేనే పట్టుకుంటా. ఈలోగా నీ చేతులకి గాజులు తొడుక్కుని కూర్చో. ఇన్ని నగలు నాకు బాగోవండి, పొద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా? అక్క అని బిలువే. ఇది ఒక్కటే. అయ్య బాబోయ్, అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో పెట్టుకున్నట్టుంది. ఏ టైంలో వెళ్తా తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? నీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది.
వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు, నేను డ్రాప్ చేసి చేస్తాను కదా. మూర్తి గారు మీరుండండి. నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మరింటికి కాబోయే కోడలు. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా. ఏందమ్మే అట చూస్తా కాళ్ళకి దండం పెట్టు. బావగారు ఓకే బాగుంది బాగుంది. ఇంక పద వదిన తను అర్జెంట్గా ఏంటన్నయ్య? ఓ ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనునే. ఏంటన్నయ్య ఏంటి ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? రే, రారా. ఎటు ఎటన్నయ్యా? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా? అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. 16, 19, 9, 13, 8, 1, 3, 8, 12. ఎంపీ సింహాచలం. ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? ఎంపీ సింహాచలం ఏంటి? ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? రేయ్, అంత పెద్ద మనిషి మన రేయ్. మీను కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్ కి మీనుతో పని ఏంటి? ఏంది బావా టెన్షనా? ఆ షిండే గాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనే లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీకు డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరూ లేరు బావా.